ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి నలుడిని కర్కాటకుడు కాటు వేశాడు. బట్ దానివల్ల నీకు మంచి జరుగుతుంది నలుడు అని చెప్పేసి అన్నాడు. ఇక నెక్స్ట్ కర్కోటకుడు అంతర్హీనుడైన తర్వాత నలుడు బయలుదేరాడు. 15వ రోజుకు అంటే 15వ రోజుకు ఋతుపర్ణ మహారాజుకు నగరానికి చేరాడు, అంటే అయోధ్య. ఋతుపర్ణ మహారాజును కలిసి తన పేరు బాహుకుడని, అశ్వశ్రేష్ఠతను నిర్ణయించడంలో తనకు సాటి భూమి మీద మరెవరూ లేరని చెప్పుకున్నాడు. కష్ట సమయాల్లోనూ నిపుణ విషయాల్లోనూ నన్ను అడిగితే సాయం చేయగలను అన్నాడు. పాకశాస్త్ర విషయాలు కూడా ఇతరుల కంటే విశేషంగా తెలిసిన వాడిని అన్నాడు. అంటే మంచి వంటవాడిని, మంచి సలహాలు ఇస్తా, ఇక గుర్రాన్ని రథాలను నడిపే విషయంలో నన్ను మంచినోడు లేటరే భూమి మీద బాబు అని చెప్పున్నాడు. నన్ను పోషించు, మీ లోకంలో దుష్కరమైన శిల్పాది కళలను సైతం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అద్భుతమైన శిల్పాలు కూడా రెడీ చేస్తున్నాయి అని చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు ఇలా అంటున్నాడు, బాహుక, నీవు నా దగ్గర ఉండి నీవన్నవన్నీ కూడా చెయ్యి. ముఖ్యంగా నా మనసులో శీఘ్రయాన రహస్యాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఉంది. నా గుర్రాలను వేగంగా నడిచేటట్లు బలం కలిగేటట్లు చేయి. ఆ విధంగా నువ్వు చేయగలిగినట్లయితే నీవు అశ్వాధ్యక్షుడు అవుతావు. నీకు వేతనం 100 నూరులు అంటే 10,000. ఇక బాహుక, వార్ష్ణేయుడు, జీవలుడు అనే అశ్వరక్షకులు ఇద్దరు నిన్ను సేవిస్తుంటారు. వారిరువురితో కలిసి సంతోషంగా నా ఆశ్రయంలో ఉండు. ఋతుపర్ణ మహారాజు నలుడిని ఈ విధంగా గౌరవించాడు. నలుడు ఋతుపర్ణుని నగరంలోనే వార్ష్ణేయ జీవులతో అశ్వాధ్యక్షుడిగా ఉన్నాడు. నలుడు దమయంతిని నిత్యం తలుచుకుంటూనే ఋతుపర్ణుని నగరంలో ఉన్నాడు. ప్రతిరోజు సాయం సమయంలో ఒక శ్లోకాన్ని చదువుకునేవాడు. ఆకలి దప్పికలతో బాధపడుతూ ఆమె ఎక్కడ ఉన్నదో, ఆ తపస్సును అలసిపోయి ఎచ్చట పరున్నదో, ఈ మందభాగ్యాన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఎవని ఆశ్రయంలో ఉన్నదో కదా. రాత్రిపూట ఇలా అనుకుంటున్న నలుడిని చూచి జీవులుడు అడిగాడు, బాహుక, ఏ స్త్రీని గురించి నువ్వు తలుచుకుంటున్నావు? నీవు నీ బాధను గురించి చెబితే వింటాను అన్నాడు. నీవు ఏ స్త్రీ గురించి దుఃఖిస్తున్నావు? ఆమె ఎవనికి సంబంధించిన స్త్రీ అని కూడా అడుగున్నాడు. అప్పుడు నలుడు ఇలా చెప్పాడు, ఆమె చే విడువబడిన ఆ మందబుద్ధి దుఃఖంతో శోక సంతృప్తుడై రాత్రి బౌలు నిద్ర కూడా లేకుండా తిరుగుతున్నాడు. రాత్రి వేళ ఆమెను తలుచుకుని ఒక శ్లోకాన్ని పాడుతున్నాడు. భూమండలం అంతా తిరుగుతూ ఎప్పుడో ఎక్కడో చేరి అతడు ఆమెను తలుచుకుని ఈ శ్లోకం చదివాడు. అతడు పాపం వియోగ దుఃఖాన్ని పొందదగనివాడు. ఆమె కష్ట సమయాల్లో అతనితో అరణ్యాలలో కూడా అనుసరించింది. అల్పపుణ్యుడైన అతనిచే విడువబడింది. ఒంటరిది, లోకం పోకడ తెలియనిది, అడవిదారులలో తిరగటం ఎరుగనిది. అంతటి కష్టం ఆమెకు తగదు. ఆకలి దప్పులతో క్రూర మృగాలుండి అడవిలో తిరుగుతూ ఆమె జీవించడం కష్టం. మందబుద్ధి మందభాగ్యుడైన అతనిచే విడువబడింది అని ఏదో సమాధానం చెప్పి ఋతుపర్ణ మహారాజు భవనమందే అజ్ఞాతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఎవరి గురించి నువ్వు బాధపడుతున్నావు అంటే, ఒక ఆమె ఉందిలే, ఆమె పాపం ఒకడి వల్ల ఎన్నో ఇబ్బంది పడిందని ఇతని గురించి చెప్తున్నాడు. సరే, రాజ్యపరుషుడైనటువంటి నలుడు దమయంతితో అరణ్యానికి వెళ్ళిన తర్వాత నలుడిని చూడాలనే కోరికతో భీమరాజు కొందరు బ్రాహ్మణులను నలుని జాడ తెలుసుకోవటం కోసం నియమించాడు. భీమరాజు ఆ బ్రాహ్మణులకు పుష్కలంగా ధనమిచ్చి నల దమయంతులను వెదకమని ఆదేశించాడు. ఈ పనిలో మీరు కృతజ్ఞులై వారి జాడ తెలుసుకుని వారిని తీసుకుని వచ్చినట్లయితే 1000 ఆవులను ఇస్తానన్నాడు. అగ్రహారాలను ఇస్తానన్నాడు. నగరంతో సమానమైన గ్రామాన్ని ఇస్తానన్నాడు. వారిని ఇక్కడికి తీసుకుని రాలేకపోయినా తెలుసుకున్నా చాలు 1000 గోవులను ఇస్తానన్నాడు. ఈ విధంగా చెప్పి భీమరాజు బ్రాహ్మణులను అన్ని దిక్కులకు పంపాడు. వారు అన్ని దిక్కులకు వెళ్ళి నల దమయంతుల కోసం పట్టణాలను రాష్ట్రాలను తిరుగుతూ వెతుకుతున్నారు. ఎక్కడ నలుడు కానీ దమయంతి కానీ కనిపించడం లేదు. వారిలో సుదేవుడిన బ్రాహ్మణుడు చేదిపురాన్ని చేరి అతడు రాజగృహంలో ఉన్న దమయంతిని చూశాడు. చేదిరాజైన సుబాహుని పుణ్యాహవచనంతో సునందతో కలిసి ఉన్న ఆమెను చూశాడు. కొద్దిగా ప్రకటితమవుతున్న రూప సంపత్తు మేఘాలతో కప్పటువంటి సూర్యకాంతిలో ఉంది. కృషించి కాంతి తగ్గి మలినంగా ఉన్నది. విశాలమైన కనులు మొదలగు కారణాలను బట్టి దమయంతియే అయి ఉంటుందని ఊహ చేశాడు. సుదేవుడు ఇలా అన్నాడు, ఈమె రూపాన్ని చూస్తే పూర్వం నేను చూచిన రూపంగానే తోస్తుంది. లక్ష్మీదేవి ఉన్న ఈమెను చూసి కృతజ్ఞుడిని అయ్యాను. పుణ్యమ చంద్రుని వంటి ముఖం, శ్యామవర్ణం, అందమైన స్థనాల కల ఈమె తన కాంతితో దిక్కులను వెలగజోస్తుంది. శ్యామ అంటే ఇప్పుడు 16 సంవత్సరాల వయసులో కనిపించే స్త్రీ అన్నట్టు. శ్యామసుందరి, మా ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి. సో ఇప్పుడు నాకు మీనింగ్ తెలిసిందనమాట. అంటే 16 సంవత్సరాల సుందరి అన్నట్టు ఎప్పటికీ.